దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తే హబక్కూకు రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 16 ఆ చివరి 2 లైన్లు చదువుదాం. నా అంతరంగము, చూడండి, నా అంతరంగము కలవరపడుచున్నది, ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి శ్రమకరమైనటువంటి దినములో, ప్రతికూలకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా దేవుని యొక్క సన్నిధిలో తను పలుకుతున్నటువంటి మాటలు, తను ఎలాగో ధైర్యముగా ఉండాలో 17వ వచనములో ఎలాగో దేవుని కొరకు నిలబడి దేవుని స్తుతించాలో, నష్టాలలో కూడా, ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా, ఎన్ని నష్టం జరిగినా, ఆశపడ్డది ఏది కూడా దక్కకపోయినా సరే, ఆశ కలిగింది ఏది పొందుకోకుండా ఉన్నా సరే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని పొందుకోవాలనే పరితపనతో వెళ్ళినప్పుడు అది మనకు ఆశించింది దక్కకున్నప్పటికీ, అలాంటి పరిస్థితుల మధ్య కూడా ప్రభు నామాన్ని స్తుతించే ఒక అద్భుతమైనటువంటి మాటలను హబక్కూకు రాసినటువంటి గ్రంథములో మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. 17వ వచనంలో అద్భుతమైన మాట, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అతను ఆశపడుతున్నటువంటి ఫలభరితమైనటువంటి తన యొక్క పంట పొలాలు, చేలు, లేకపోతే ఆ యొక్క వృక్ష ఫలాలు, అంజూరపు యొక్క చెట్టు అది పూత పూసినప్పుడు అది పూయకుండినను, ద్రాక్ష చెట్లు అవి ఫలించవలసినటువంటి దశకు వచ్చినప్పుడు, ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు అవి ఫలించకపోయినను. చూడండి, ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా ప్రభువుని స్తుతించే ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని హబక్కూకు కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య కూడా నేను ప్రభుని స్తుతిస్తాను, ప్రభుని గణపరుస్తానని. ఈ 3వ అధ్యాయంలో ప్రభు యొక్క చిత్తాన్ని వెతుకుతూ వస్తున్నాడు ఆయన. ప్రభువా, ప్రతిదీ నాకు తెలియజేయి, ప్రతిదీ నాకు బయలుపరచని. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన ప్రార్థన చేశాడు. హబక్కూకు ఏం చేశాడట? ప్రార్థన. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన, వాయిద్యములతో ఆ ప్రార్థన పాడదగినదట. ఆయన ఏమన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాడు. మొదటిగా దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు దేవుడు అంటే మనకు భయం ఉండాలి. ఒక భక్తి గల ఆరాధన, దైవ చిత్తానుసారమైన ఆరాధన మనం ఎలా చెయ్యాలో మనం అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి వచ్చినటువంటి భయము ప్రతి క్రైస్తవ విశ్వాసికి, దైవ సేవకులకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత మనం చూస్తే కింద ఏమంటున్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. తర్వాత యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియచేయము, కోపించుచూనే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకోవమని. ప్రార్థనలో అతను నష్ట పరిస్థితుల్లో నష్టాలు కలుగుతున్నా కూడా ప్రభువుని స్తుతించే ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఆశించింది ఏది దక్కకపోయేసరికి మరి ప్రభువుని స్తుతిస్తున్నారా? ప్రభుపై ఒకంత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో సనిగినట్లుగా మా గురించి దేవునికి చింత లేదా? మేమంటే ఆయనకు బాధ లేదా? మాకు ఆకలేస్తుందని ఆయనకు తెలియదా? మాకు దప్పికేస్తుందని ఆయనకు తెలియదా అని పలుమార్లు దేవుణ్ణి దెప్పిపొడిచి దేవుణ్ణి శోధించినట్లుగా మీరు దేవుణ్ణి శోధించే వారిగా ఉన్నారా? దేవుణ్ణి దుఃఖపరిచే వారిగా ఉన్నారా? లేకపోతే హబక్కూకు ప్రవక్త వలె ఆ అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, చూడండి, ఫలింపకపోయినను కూడా దేవుని స్తుతిస్తానని ఆయన ఎంతో ఆధ్యాత్మిక జీవితం పరిపక్వత చెందిన యొక్క ఆనందంలో ఆయన చెప్తున్నటువంటి మాట. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? నువ్వు ఆశించింది, నువ్వు దేవుని దగ్గర ప్రార్థించింది దక్కపోయేసరికి, లేకపోతే ఈ భౌతిక సంబంధమైనటువంటి జీవితంలో నువ్వు ఏదైతే వ్యాపారంలో కానీ, పనుల్లో కానీ
నష్టాలు వస్తున్నప్పుడు ఏంటి, ప్రభుని విశ్వసించిన తర్వాత కూడా నాకు ఇలాంటి నష్టాలు వస్తున్నాయి, నేను లాభాలు గడించలేకపోతున్నాను, ఇంకా నష్ట కోపంలోనికి నేను వెళ్ళిపోతున్నాను, సమాధానం లేదు, నెమ్మది లేదు అని బాధపడుతూ దేవుణ్ణి ఆరాధించకుండా కూర్చుంటున్నావా? నువ్వు ఈ రోజు నుంచి అలా కూర్చుండకూడదు. ఆ నష్టాలలో కూడా ప్రభు సన్నిధి వెతికి ప్రభు నామాన్ని ఎతికినప్పుడే ప్రభు గొప్ప దీవెనలు నీకు ఇవ్వడానికే సంసిద్ధుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. నష్టాలలో కూడా ప్రభుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అలాంటి బిడ్డల కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, తర్వాత ఫస్ట్ అంజూరపు చెట్లు, తర్వాత ద్రాక్ష చెట్లు, తర్వాత ఒలీవ చెట్లు కాపు లేకుండా ఉండినను. అంటే అవి కాయలే కాయకుండా అసలు చెట్ల లాగానే ఉండిపోయినను, నేను భయపడను, నాకు దిగులు లేదు, నాకు చింత లేదు, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలిగిన యేసు నాతో ఉన్నాడు. ఎందుకంటే అన్నా గర్భము దాల్చలేక ఎన్నో సంవత్సరాలు మోడు బారిందిగా ఉంది. మనం చూస్తే లేయ పరిస్థితి చూడొచ్చు, రాహేలు పరిస్థితి మనం చూడొచ్చు. అట్లాగే ఇలా బైబిల్ గ్రంథంలో శారా యొక్క జీవితాన్ని మనం గమనిస్తే తన యొక్క జీవితము మోడు బారిన పరిస్థితిలో ఉన్నట్లు మనకు కనపడుతుంది, ఉంది. అప్పుడు వృద్ధాప దశలో కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి యొక్క జీవితాన్ని ఫలింపజేసి ఒక చక్కటి ఫలభరితమైనటువంటి వాగ్దాన కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. అలాంటి మోడు బారిన పరిస్థితులు మన జీవితంలో అనుకున్నప్పటికీ కూడా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఒలీవ చెట్లు ఏం లేవంట, కాపు లేకుండా ఉన్నాయి. ఒలీవ చెట్టు కాపు లేకపోతే వాళ్ళకు ఎంతో బాధ వేస్తుంది. ఎందుకంటే ఒలీవ నూనె వాళ్ళు తయారు చేస్తారు. ఆ కాపులో నుంచి, ఆ కాయలో నుంచి, ఆ పండులో నుంచి వాళ్ళు ఒలీవ నూనెను తయారు చేస్తారు. ఒలీవ నూనె చాలా బైబిల్ గ్రంథంలో అది ప్రాముఖ్యంగా లిఖించబడి ఆ ఒలీవ నూనెకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇలా ఎదురు చూస్తూ అభిషేక తైలముగా రూపించడానికి, ఆ ఒలివ నూనెను తయారు చేయడానికి, దాన్ని తీసుకోవడానికి దేవుడు వారి యొక్క జీవితాల్లోకి ఈ ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాలను అనుమతించలేదని ఏ రోజు కూడా వాళ్ళు దేవుణ్ణి అవమానపరచలేదు, దేవుని మీద సనగలేదు, గుణగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, ఈరోజు నీకు ఉద్యోగం రాలేకపోయినా, లేకపోతే నువ్వు ఆశించింది దక్కపోయినా కూడా నువ్వు దేవుని మీద సనగా గుంజుకొని జేబులు వేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒలీవ చెట్లు కాపు లేక ఉండినా కూడా ఏం చేయాలంట, ప్రభుని స్తుతించాలి. మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏం చేయాలి, మనకి ఏమీ లేకున్నా కూడా అన్ని ఉన్నవారిలాగా మనం దేవుని స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత పశువుల దగ్గరికి వచ్చేసరికి ఆయన అంటున్నాడు, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఈరోజు మనకి ఏదో లేదని దుఃఖపడకుండా, దిగులు పడకుండా, బాధపడకుండా కూర్చోవలసిన అవసరం ఏమీ లేదు. కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుని మనం ఏం చేయాలట, మహిమపరచాలి. ప్రభుని మనం ఏం చేయాలట, ఆరాధించాలి. ప్రభుని మనం ఏం చేయాలట, ఘనపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినప్పటికీ నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఈరోజు నువ్వు ఆనందించగలవా? ఇలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి నష్టాలు కలిగినా దేవుణ్ణి స్తుతిస్తే నీ అంత ధన్యురాలు ఇంకెవరు కూడా ఉండరు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రభుని మీరు మహిమపరచుదురు గాక, ప్రభుని మీరు ఘనపరచుదురు గాక. తర్వాత అంటున్నాడు 18వ వచనంలో, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇవన్నీ నష్టాలు కలిగిన ఒకటి ఏంటట, అంజూరపు చెట్లు
పూయకుండినను, 2 ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, 3 ఒలీవ చెట్లు కాపులేక ఎండినను, 4 చేనిలోని పైరు అంటే పంటలు. ఈ మధ్యకాలంలో వ్యవసాయంలో నష్టం వస్తే చాలా బాధపడుకుంటూ కూర్చుంటున్నారు. వ్యవసాయంలో నష్టాలు వస్తే దిగులు పడుకుంటూ ఆ రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ వ్యధ భరించలేక, ఆ మానసిక ఒత్తిడి, అప్పుల సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ దేవుని బిడ్డలు ఏం చేయాలట? ఈరోజు హబక్కూకు రాసినటువంటి గ్రంథంలో కొన్ని సత్యాలను గ్రహించి, ఎలాంటి పరిస్థితుల మధ్య చేనులో పైరు చేతికి రాకున్నా కూడా దేవుని యందు ఆనందించే బిడ్డలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నష్టం వచ్చిందంటే దైవ చిత్తానుసారంగా దేవుడు ఇంకా నిన్ను వేరే రకంగా ఆశీర్వదించడానికి, ఫలింప చేయడానికి, ఆయన కృపను అనుగ్రహించడానికి దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఆయన మహిమపరిచినప్పుడు ఆయన కృపను హెచ్చుగా నీ ఎడల అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చేనిలోని పైరు చేతికి రాకపోయినా కూడా ఏం బాధపడవలసినటువంటి అవసరం లేదు. ప్రభుని స్తుతిస్తూనే ఉండాలి, ప్రభుని ఆరాధిస్తూనే ఉండాలి, ప్రభుని మహిమపరుస్తూనే ఉండాలి. తర్వాత ఎన్నవది? 5వది, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువుల నష్టం జరిగి అవంత సాలలు మోడుబారి ఉండినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలము మీద ఆయన నన్ను నడవజేస్తాడు. దేవుడు మనకు ఆధారమైనప్పుడు, మనకు ఆధారభూతుడిగా మనకున్నప్పుడు మనం బాధపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. నష్టాలు జరిగినప్పుడు కొంచెం బాధ కలుగుతుంది, దిగులు కలుగుతుంది, వేదన కలుగుతుంది. అయినా కూడా మనం ఏం చేయాలంట? ప్రభుని మహిమపరచాలి, ఆనందపడాలి, సంతోషపడాలి. ప్రభుని ఇంకా ఎక్కువగా ఘనపరిచే బిడ్డలుగా మన ముందుముగాక. ప్రభుని మహిమపరిచే బిడ్డలుగా మన ముందుముగాక. ఇలాంటి విషయాల్లో ఎంత మాత్రము కలత చెందకుండా, కలవరపడకుండా దేవుని ధైర్యంగా మహిమపరిచే బిడ్డలుగా మన ముందుముగాక. దావీదు యొక్క జీవితాన్ని మనం గమనిస్తే, దావీదు బెస్తబేలకు మరి పాపంలో పుట్టినటువంటి కుమారుడి కొరకు దావీదు బ్రతకాలని ప్రార్థన చేసినప్పుడు ఆ కుమారుడు చనిపోయాడు. చనిపోయినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? సంతోషపడి ఆయన ఉపవాసం మానేసి ఏం చేశాడట? స్నానం చేసి వచ్చి దేవాలయంలోకి వెళ్ళి మరలా భోజనం చేసి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. ప్రభుని మహిమపరుస్తున్న విధానాన్ని చూడగలం. దుఃఖపడటం వలన వచ్చే ప్రయోజనం ఏం లేదు, కానీ దుఃఖములో సైతము ప్రభుని మహిమపరచాలని, సంతోషపడాలి. బాధల్లో దిగులు పడుతూ మూల కూర్చుంటే ప్రయోజనం ఏం లేదు. కానీ అలాంటి స్థితిగతుల మధ్య, పరిస్థితుల మధ్య, నష్టాల మధ్య ప్రభుని ఎవరైతే ఒక యోబు వలె స్తుతిస్తారో, ఒక యోసేపు వలె స్తుతిస్తారు, అగ్నిగుండం లాంటి శ్రమలు వచ్చినా కూడా, మేము చచ్చిపోతున్నాం ఇంకా అనే పరిస్థితులు వచ్చినా కూడా మా ప్రభు మమ్మల్ని రక్షిస్తాడని దేవుణ్ణి స్తుతిస్తారు. అలాంటి బిడ్డలకు దేవుడు ఎల్ల వేళలా తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి భక్తి జీవితాన్ని మనం అలవర్చుకోవాలి. అలాంటి భక్తి జీవితాన్ని మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనము దేవుడు మనల్ని ఎంతగానో ఉన్నతంగా ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థానంలోనికి మనల్ని తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే ఎస్తేరు, మొర్దెకై వారి యొక్క జీవితాన్ని మనం చూస్తే ప్రజలందరికీ నష్టం వాటిల్లుతుంది, ప్రాణ నష్టంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారట? ఉపవాసం ఉండి దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, మమ్మల్ని ఫలింపజేస్తాడని ఒక చిన్న ఆశ, కోరిక వారి జీవితంలో ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అలాంటి ఆశ, పరితపన మన జీవితంలో ఉండాలి. చూడండి, పౌలు యొక్క జీవితంలో, శీల యొక్క జీవితంలో వారిని చెరసాలలో బంధించినప్పటికీ, మమ్మల్ని చంపేస్తారని తెలిసినప్పటికీ కూడా, నష్ట పరిస్థితుల్లో కూడా, ప్రాణ నష్టం జరుగుతుందన్న స్థితిలో కూడా, వాళ్ళు బండలు బిగించిన పరిస్థితుల్లో కూడా ఇంకను యెహోవాను స్తుతిస్తున్నారు. వాళ్ళ రక్షణకర్త అయిన దేవుని యందు ఆనందపడుతున్నారు, ప్రభుని ఆరాధిస్తున్నారు. అలా ఆరాధించే ఆధ్యాత్మిక జీవితం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరంతా కలిగి ఉండాలి, మీరంతా పొందుకోవాలి, మీరంతా అలవర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని అందరం
ప్రార్థన చేసుకున్నాం. తల ఉంచుతాను. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా రక్షకుడు, విమోచకుడు, అవునయ్యా. అయ్యా, ఈరోజు అద్భుతంగా మమ్మల్ని బలపరిచావు. శ్రమలో మేమున్నామయ్యా, కష్టాలలో మేమున్నామయ్యా, నష్టాలలో మేమున్నామయ్యా. అయ్యా, ఈరోజు నేను చెప్తున్నాను ప్రభువా, నా జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినా అయ్యా నేను బాధపడుకుంటా కూర్చొని కానీ ప్రభువా, నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ యందు ఆనందపడతాను ప్రభువా. నష్టం జరిగినప్పుడు యోబు నీ యందు ఆనందపడ్డాడు కాబట్టి నా తండ్రి. అయ్యా, కుటుంబంలో అయ్యా పిల్లల నష్టం జరిగింది ఆయన బాధపడుకుంటూ కూర్చోలేదయ్యా. ఆస్తి నష్టం జరిగిందయ్యా, ఆయన బాధపడుకుంటూ కూర్చోలేదయ్యా. పశువుల నష్టం జరిగిందయ్యా, యోబు బాధపడకుండా కూర్చోలేదు నాయన. శరీర నష్టం జరిగిందయ్యా, రోగం పాలైంది, అయినా బాధపడుకుంటూ కూర్చోలేదయ్యా. అయ్యా, అతను ఫలభరితమైనటువంటి అయ్యా మరిదిగో నాయన ఇది వ్యవసాయం ఫలింపు లేక అయ్యా మరి శత్రువులు పట్టకపోయినప్పటికీ స్వాధీనపరుచుకున్నప్పటికీ, అతని సాలలో పశువులు లేక ఖాళీ ఉండినప్పటికీ అయ్యా యోబు బాధపడలేదయ్యా, యోబు దిగులు పడలేదయ్యా. నేను కూడా నాయన ఉద్యోగం లేదను అయ్యా, ఆస్తి నష్టం జరిగిందను, లేకపోతే అయ్యా ఆ కరువు వస్తుందనో, కుటుంబం పోషింపబడట్లేదనో మేము బాధపడకుండా కూర్చోమయ్యా. నిన్ను ఇంకను మేము స్తుతిస్తామయ్యా. మా రక్షణకర్త అయిన మా దేవుడైన యెహోవా నిన్ను ఆరాధిస్తామయ్యా. హబక్కుకు చేసిన ప్రార్థన ద్వారా మేమెంతో ఈ పునరుద్ధాన దినాన్ని బలపడ్డామయ్యా. మా ఆధ్యాత్మిక జీవితం ఇంకా ఫలించాలయ్యా, ఉన్నత స్థితికి వెళ్ళాలయ్యా, మేము పరిపూర్ణతలోనికి మేము నడిపించబడాలయ్యా అని ప్రార్థన చేసుకొని మేము ఇంకా పరిపక్వత చెంది పరిశుద్ధతలోనికి మేము నడిపించబడాలయ్యా. అయ్యా, భక్తి జీవితంలో అయ్యా మేము ఇంకా నేర్చుకోవాల్సిన విషయం నీ వాక్యంలో నుంచి మాకు ఇంకా నేర్పించండి అయ్యా. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా ప్రభా నేను గునగనయ్యా, సనుగులు నేను సనగనయ్యా. ఇశ్రాయేలీల ప్రజల వలె నేను గునగనయ్యా ప్రభా. ఆకలి దప్పులతో ఉన్నా కూడా నిన్ను స్తుతిస్తానయ్యా. నాకు అది ఇయ్యలేదు ఇది ఇయ్యలేదు నిన్ను దూషించనయ్యా, నేను బాధపడనయ్యా. ఇశ్రాయేలు ప్రజల వలె మమ్మల్ని పట్టించుకోవా, నీకు చింత లేదని మేము అనమయ్యా. అయ్యా, ఏది చేసినా నువ్వు మా మంచికి చేస్తావు నాయన. మమ్మలను అయ్యా సృష్టించిన గొప్ప దేవుడు నువ్వు మాకున్నావయ్యా. నిన్ను మేము కలిగిన నీ కృప మా జీవితాలకు అనుగ్రహించి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయి నాయన. ప్రభా, విత్తబడిన వాక్యము 100 30 60 ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని, దీవించమని, కాపాడమని యేసు దివ్య నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సాయం కాపుదల దేవుని ఆశీర్వాదం చేరిన మనందరికీ, భూపైన సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు ఆయన కృప సదాకాలంతో నడిపించి బలపరిచి వర్ధిలింప చేయును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఈ బలంతో వెల్లుడి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించును గాక. God bless you.